హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీకోసం ఒక షార్ట్ స్టోరీని తీసుకువచ్చాను. ఈ స్టోరీ విని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ స్టోరీలోకి వెళ్ళిపోదాము. అలాగే తెలుగు ఆడియో స్టోరీస్ బై లక్ష్మీ శేఖర్ ఛానల్లో ఇలాంటి చాలా షార్ట్ ఆడియో స్టోరీస్ ఉన్నాయండి. అవి కూడా విని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ స్టోరీలోకి వెళదాం. ఆగకుండా కాలింగ్ బెల్ మోగుతూ ఉండడంతో విసుగ్గా నిద్రలేచిన దీప పొద్దున్నే ఎవరిహే మంచి నిద్రని డిస్టర్బ్ చేస్తున్నారు అని అనుకుంటూ కళ్ళను నులుముకుంటూ వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. అతని కళ్ళ ముందు ఎవరూ కనిపించలేదు. బెల్ కొట్టి ఎవరూ కనిపించడం లేదేంటి అని అనుకుంటూ అసహనంగా ఫీల్ అవుతూ డోర్ వేయబోతున్న అతని దృష్టి గడప దగ్గర పెట్టి ఉన్న పూల బొకే మీద పడింది. దాంతో ఆశ్చర్యంగా ఆ ఫ్లవర్ బొకే వైపు చూసి అది చేతిలోకి తీసుకున్న అతనికి ఆ బొకే పైన స్టిక్ చేసి ఉన్న ఒక చిన్న స్లిప్ కనిపించింది. ఆ స్లిప్ ఆత్రంగా తీసుకుని చదివాడు. నీకోసం ఎదురు చూస్తూ నీ ప్రియమైన ప్రేయసి అని దాని మీద రాసి ఉన్న అక్షరాలను 1కి 10 సార్లు చూసుకుంటూ ఉండగా ఏదో సంతోషంతో అతని మనసు మొత్తం నిండిపోయింది. దాంతో కంగారుగా బయటికి పరుగు తీసి ఆ చుట్టుపక్కల తన మనసు ఆరాటపడే మనిషి ఉందేమో అని చాలా వెతికాడు. కానీ అతనికి ఆమె కనిపించలేదు. దాంతో ఏదో తెలియని నిరుత్సాహం కారు మేఘంలా అతని మనసుని కమ్మేసింది. ఇది నువ్వేనా? నా కోసం నువ్వు మళ్ళీ వచ్చావా? నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను అని తెలుసుకొని నా కోసమే వచ్చావు కదూ. అలా వచ్చి ఉంటే ఒక్కసారి కనిపించవే. ఇంకా జీవితంలో ఎప్పుడు నీ చేతిని నేను విడిచిపెట్టాను. నీతో తప్పుగా ప్రవర్తించను అని మనసులో అనుకుంటూ ఇంకొక 10-15 నిమిషాలు ఆ చుట్టుపక్కల మొత్తం ఆమె కోసం వెతికి ఆమె కనిపించకపోవడంతో నీరసంగా రూమ్కి వచ్చిన అతనికి మనసంతా చాలా బాధగా అనిపించింది. ముళ్ళులా అతని గతం మనసులో గుచ్చుతూ ఉండడంతో హాల్లోకి వెళ్ళి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఒక్కసారిగా అతని జ్ఞాపకాలన్నీ గతంలోకి అతన్ని పరుగు పెట్టేలా చేశాయి. హలో, ఐ లవ్ యూ దీపు. ఎర్లీ మార్నింగ్ కాల్ రావడంతో అది లిఫ్ట్ చేసిన అతనికి అందంగా వినిపించిన తన మనసు కోరుకునే గొంతు నుంచి వచ్చిన పదం అది. ఇంకా సూర్యుడు కూడా పూర్తిగా రానే లేదు. అప్పుడే నీ గోల నాకు స్టార్ట్ అయిపోయిందా? కాసేపైనా మనస్ఫూర్తిగా పడుకోనివ్వవే. ఎందుకు కాలేజీలో సరిపోదు అన్నట్లు ఇలా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా కాల్ చేసి టార్చర్ పెడుతున్నావు అంటూ విసుక్కున్నాడు దీపక్. అదేంటి దీపు అలా అంటావు? నీ మీద ప్రేమతో నాకు నిద్ర కూడా పట్టడం లేదు. ఒకవేళ గట్టిగా కళ్ళు మూసుకుని నిద్రపోదాము అనుకుంటే కలలోకి వచ్చి కవ్విస్తూ నన్ను నిద్రపోకుండా చేస్తున్నావు. నా బాధంతా నీతో తప్ప ఇంకెవరితో చెప్పుకోవాలి? నాకు తెలిసి నా మనసుకు నచ్చిన ఒకే ఒక్క మనిషివి నువ్వే కదా. నీకే కదా నేను అన్నీ చెప్పుకునేది. ఇలా నీతో తప్ప నేను ఇంకా ఎవరితోనూ ఉండలేను అని నీకు కూడా బాగా తెలుసు కదా. అందుకనే పొద్దున్నే ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్తే విసుక్కుంటావేంటి బంగారం? నువ్వు కూడా తిరిగి ఐ లవ్ యూ టూ అని చెప్పొచ్చు కదా. తన ముద్దు మాటలతో అతని మనసుని మెల్ట్ చేసే విధంగా అంది సుప్రజ. దాంతో చిన్నగా నవ్వుతూ నువ్విలా మాట్లాడితే పడని మగాడంటూ ఎవ్వడూ ఉండడు. కానీ ఈ మాటలతో నా మనసుని గెలుచుకోవాలి అనుకోవడం, నీ ప్రేమలో పడేసుకోవాలి అనుకోవడం పూర్తిగా నీ భ్రమనే. నువ్వేం చేసినా కూడా నిన్ను నేను ప్రేమించడం అన్నది జరగని పని. నోరు మూసుకుని ఫోన్ పెట్టి పని చూసుకో అంటూ కాల్ కట్ చేశాడు దీపక్. సచ్చినోడా, నువ్వు నన్ను ఎలా ప్రేమించవో నేను చూస్తాను. కట్ అయిన ఆ ఫోన్ వైపు చూసి అనుకుంటూ చిన్నగా నవ్వుకుంది సుప్రజ. ఆమె ఫోన్తో నిద్రపోవాలి అన్న మూడ్ కూడా పోవడంతో విసుగ్గా లేచి బయటికి వచ్చిన దీపక్కి ఎప్పటిలాగానే గుమ్మం దగ్గర పెట్టిన ఫ్లవర్ బొకే కనిపించింది. అబ్బా, రోజుకి దీని ప్రేమ పిచ్చి పెరిగిపోతుంది. దీని టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. త్వరగా ఈ ఇయర్ కాలేజ్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ వేరే కాలేజీలో సీట్ అయినా చూసుకుంటాను. కానీ
దీన్ని టార్చర్ పడుతూ ఇక్కడే ఏడవలేను అని అనుకుంటూ ఆ బొకే చేతిలోకి తీసుకుని చూసిన అతనికి నీ ప్రేమ కోసం ఎదురు చూసే నీ ప్రేయసి అని రాసి ఉన్న స్లిప్ కనిపించింది. నువ్వు జీవితాంతం ఎదురు చూసినా కూడా నా ప్రేమ నీకు పొరపాటునైనా దక్కదు అని అనుకుంటూ ఉన్న అతని దగ్గరికి వచ్చి, ఏంట్రా పొద్దు పొద్దున్నే ఎవరిని అంతలా తిట్టుకుంటున్నావు అంటూ అతని భుజం మీద చేయి వేశాడు కార్తీక్. ఇంకెవరిని, ఉంది కదా ఆ దెయ్యం, దాన్నే. పొద్దున్నే ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పడం, డోర్ తీసుకుని బయటకు వస్తే గుమ్మం దగ్గర ఈ ఫ్లవర్ బొకే పెట్టడం, మధ్యాహ్నం అయితే నాకు నచ్చిన వంటలన్నీ చేసుకువచ్చి తిను తిను అంటూ నాకు ఇష్టం లేకపోయినా సరే నా నోటిలో కూరడం దానికి బాగా అలవాటైపోయింది అంటూ ఆ బొకేని పక్కనే ఉన్న డస్ట్బిన్లో పడేశాడు దీపక్. అది చూసి, ఏంట్రా అది, పాపం తను ఎంత కష్టపడి ఆ బొకే ఇక్కడ పెట్టి ఉంటుంది, ఆ కష్టానికి విలువ లేకుండా చేస్తావేంటి నువ్వు? కనీసం ఆమె ప్రేమకి విలువ ఇవ్వకపోయినా కష్టానికైనా విలువ ఇవ్వాలి కదా అంటూ విసుక్కున్నాడు కార్తీక్. ఆ మాటతో అతని వైపు సీరియస్గా చూస్తూ, నువ్వు మరీ ఓవర్ చేయకు, అదేమీ అంత కష్టపడి ఉండదు. మన గ్యాంగ్లోనే నాకు తెలియకుండా ఎవరినో ఒకరిని కొనేసి వాడితో రోజు ఈ ఫ్లవర్ బొకే ఇక్కడ పెట్టించి ఉంటుంది అని నా డౌట్. వాడెవడో కానీ నాకు తెలియాలి, తెలిసిన రోజు వాడుకుంటుందిరా అంటూ పళ్ళు కొరికాడు దీపక్. ఆ మాటతో మనసులో భయపడిన కార్తీక్, హా, అలా అలా ఎవరు చేస్తారా? అయినా డబ్బుల కోసం అమ్ముడిపోయి ఇలాంటి చెత్త పనులు ఎవ్వరు చేయరు. నువ్వు మన వాళ్ళని అనుమానించకు, వెళ్ళు, కాలేజీకి లేట్ అయిపోతుంది, త్వరగా రెడీ అవ్వు, వెళ్ళు అంటూ తడబడుతూ అన్నాడు అతను. ఆ మాటతో అతని వైపు అనుమానంగా చూస్తూ, అసలు నాకు అనుమానం ఉన్నది నీ మీదరా. గ్యాంగ్లో ఉన్న అందరూ కూడా తనని తన ప్రేమని ఎప్పుడూ సపోర్ట్ చేయరు, కానీ నువ్వు మాత్రం ఎప్పుడు తనని సపోర్ట్ చేస్తూనే ఉంటావు. అక్కడే నాకు అనుమానం వస్తుంది అని మనసులో అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు దీపక్. వాళ్ళిద్దరితో పాటు మరో ఇద్దరు మురళి ఆనంద్ కూడా ఆ రూమ్లోనే ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కలిసి కాలేజీకి వెళ్ళేవాళ్ళు, కలిసి వచ్చేవాళ్ళు. ఖాళీగా ఉన్న టైంలో క్యాంటీన్లో సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి కోపంగా దీపక్ వైపు చూస్తూ, ఏంటి పొద్దున్నే కాల్ చేస్తే అంత విసుగ్గా మాట్లాడతావేంటి అంటూ మాట్లాడుతున్నట్లే పోట్లాడుతూ ఉంది సుప్రజ. అసలు నిన్ను ఎవడే కాల్ చేయమన్నాడు? ఎందుకు కాలేజీలో తింటున్నది చాలదు అన్నట్టు కాల్ చేసి మరీ ఇంటి దగ్గర కూడా తింటున్నావు? అయినా నాకు తెలియక అడుగుతాను, అసలు నీ ప్రాబ్లం ఏమిటే అంటూ సీరియస్గా అడిగాడు దీపక్. అతని వైపు దీనంగా చూస్తూ, నువ్వే నువ్వే నా ప్రాబ్లం, నిన్ను ప్రేమించడమే నా ప్రాబ్లం, నువ్వు నా ప్రేమకి ఎస్ చెప్పకపోవడం మరీ ప్రాబ్లం. ఒకసారి ఎస్ చెప్పేయకూడదు, నా ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి క్యూట్గా మొహం పెట్టి అంది సుప్రజ. అప్పుడు నాకు స్టార్ట్ అవుతాయి కొత్త ప్రాబ్లమ్స్ పళ్ళు కొరుకుతూ అన్నాడు దీపక్. నాతో ఏమీ అంత కష్టం ఉండదబ్బా, నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న దాన్ని, అలాగే నీ ఇష్టాన్ని కూడా వేటిని కాదు అనను. నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టమే దీపక్, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో క్యూట్గా మొహం పెట్టి అంది ఆమె. అవునా, నిజంగా నేనంటే నీకు అంత ఇష్టమా అంటూ సీరియస్గా ఆమెను చూస్తూ అడిగాడు అతను. చెప్పలేనంత అంది ఆమె. ఓ రియల్లీ, అయితే తమరు నా కోసం ఏం చేస్తారేంటి అంటూ అడిగాడు దీపక్. ఏమైనా చేస్తాను, నువ్వు ఏది అడిగినా కాదు అనను ఉత్సాహంగా చెప్పింది ఆమె. ఏదైనా చేస్తావా సూటిగా ఆమెను చూస్తూ అడిగాడు అతను. నీకు డౌట్ అవసరం లేదు, నువ్వు ఏది అడిగినా సరే నేను చేసి తీరుతాను అంది ఆమె. ఆ మాటతో తన చుట్టుపక్కల ఒకసారి చూసి పక్కన ఉన్న తన ఫ్రెండ్స్ని అటు వెళ్ళండ్రా అన్నట్లు సైగ చేశాడు దీపక్. అతను ఏం అడుగుతాడో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ తమలో కూడా ఉన్నా తర్వాత వాడే చెప్తాడులే, ప్రస్తుతానికి ప్రైవేట్గా మాట్లాడాలి అనుకుంటున్నాడు కదా, ఎందుకు డిస్టర్బ్ చేయడం అనుకుని అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయారు ఆ ముగ్గురు. తమ చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆమె వైపు కన్నింగ్గా చూస్తూ, అయితే ఈ రాత్రికి ఒక అడ్రస్ చెప్తాను, అక్కడికి వచ్చాయి
అన్నాడు అతను. ఎందుకు? నువ్వు చెప్పేదేదో ఇక్కడే చెప్పొచ్చు కదా అంది ఆమె. ఆ మాటతో వంకరగా నవ్వుతూ, నేను చెప్పడానికి రమ్మనడం లేదమ్మడు. నేను చెప్పింది నువ్వు చెయ్యడానికి రమ్మంటున్నా అన్నాడు అతను. ఏం చెయ్యాలి? అతని నవ్వులో ఏదో తేడా కనిపిస్తూ ఉంటే భయంగా అడిగింది ఆమె. ఏముంది? సింపుల్. నేనంటే ఇష్టం, ప్రాణం, ప్రేమ అంటున్నావు కదా. ఈ ఒక్క రాత్రికి నాతో స్పెండ్ చేయి. నీ మనసులో నాపై ఎంత ప్రేమని పెంచుకున్నావో నీ చేతుల ద్వారా చెప్పు, సరిపోతుంది అన్నాడు అతను. ఆ మాటతో అతను ఏమంటున్నాడో అర్థమైంది ఆమెకి. అర్థమైన ఆమెకి చిన్న సైజు కరెంటు షాక్ తగిలింది. అది కాదు దీపక్, ఒక్కసారి అని ఆమె ఏదో చెప్తూ ఉండగా, ఆపమ్మ, నిజంగా నీ మనసులో నాపై ప్రేమ ఉంటే చెప్పింది చేస్తాను అన్నావు, చేసి చూపించు. అంతే తప్ప మభ్యపెట్టే మాటలు వద్దు. అడ్రస్ మెసేజ్ చేస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు దీపక్. దాంతో ఆలోచనలో పడింది ఆమె. తమ దగ్గరకు వచ్చిన దీపక్ని చూసి, అరే ఏం జరిగిందిరా, ఏం చెప్పావు తనకి క్యూరియాసిటీగా అడిగారు ఫ్రెండ్స్. దాంతో జరిగిందంతా వాళ్ళకి చెప్పాడు దీపక్. అదంతా విని, నీకు బుద్ధి లేదు, అది ఒక ఆడపిల్లని అలా ఎవరైనా అడుగుతారా? అది ప్రాణంగా ప్రేమిస్తున్నాను అన్న పిల్లతో ఇలాంటి జోక్స్ ఎవరైనా వేస్తారా అంటూ కోపంగా అడిగాడు కార్తీక్. నేనేమి జోక్ వేయలేదు, నిజంగానే అడిగాను సీరియస్గా చెప్పాడు దీపక్. ఆ మాట విన్న మిగతా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా కోపం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఒక ఆడపిల్లతో ప్రవర్తించే పద్ధతి అదేనా? ప్రేమిస్తున్నాను అని చెప్తే పడక గదికి రమ్మంటావా? బుద్ధి లేదా నీకు? వెళ్ళి తనకి సారీ చెప్పు అంటూ అతని మీద ఫైర్ అయ్యారు వాళ్ళందరూ. ఓవర్ చేయకండ్రా, నేనేదో తనని ఏడిపించడం కోసం అలా అన్నాను, అంతే తప్ప తనని యూజ్ చేసుకుని వదిలేయడానికి కాదు. అసలు అలా వదిలేసే ఉద్దేశం కూడా నాకు లేదు అన్నాడు దీపక్. ఆ మాటతో ఆశ్చర్యంగా ఒకరి మొహం ఒకరు చూసుకుని, అసలు నువ్వేం మాట్లాడుతున్నావురా, మాకేమీ అర్థం కావడం లేదు అని ఫ్రెండ్స్ గట్టిగా నిలదీయడంతో, తను కాలేజీ టాపర్రా, బాగా చదువుకొని ఏదో సాధించాలి అన్న పట్టుదల ఉన్న అమ్మాయి. ఒక ఫ్రెండ్గా తనంటే నాకు చాలా చాలా ఇష్టం. తనకి నా మీద ప్రేమ కలిగింది అంటే దానికి కారణం ఏమిటో, అందులో నా తప్పు ఉందో లేదో నాకైతే తెలీదు. కానీ నా మీద ఉన్న ప్రేమ కారణంగా తను తన స్టడీస్కి దూరం అవ్వడం నాకు అసలు నచ్చడం లేదు. అందుకే చిన్న షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ ప్రేమ అన్న పిచ్చి నుండి ఆమెని బయటపడేయాలి అని ప్రయత్నిస్తున్నాను. అంతే తప్ప ప్రేమిస్తున్నాను అని వెంట పడుతుంది కదా అని వాడుకోవాలని చూడడం లేదు అంటూ చాలా స్ట్రైట్గా తన నిర్ణయం చెప్పాడు అతను. అతని ఆలోచన వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా నచ్చినా కూడా కార్తిక్కి మాత్రం అది నచ్చలేదు. సరే, తనకి పట్టిన ప్రేమ అనే పిచ్చి నువ్వు వదిలించాలి అని చూస్తున్నావు, ఓకే, అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్తావా అంటూ సూటిగా అతని వైపు చూస్తూ అడిగాడు కార్తీక్. ఏంటది? అసహనంగా విసుగ్గా అడిగాడు దీపక్. సుప్రజ టాపర్, చాలా తెలివైంది, అందరికన్నా అందంగా కూడా ఉంటుంది. ఈ కాలేజీలో ఉన్న చాలామంది అబ్బాయిలు ఆమె వెంట పడుతూ ఉంటారు. అయినా కూడా వాళ్ళు ఎవరి వైపు చూడకుండా అలాంటి అమ్మాయి వచ్చి నీకు లవ్ ప్రపోజ్ చేస్తే నువ్వెందుకు రిజెక్ట్ చేస్తున్నావు? తను నీకు నచ్చలేదా? తను ప్రపోజ్ చేసిన విధానం నచ్చలేదా? లేక మరేదైనా కారణం ఉందా అంటూ అడిగాడు కార్తీక్. కానీ ఆ మాటకి సమాధానం ఏమీ చెప్పలేదు దీపక్. ఏ కారణం లేదురా, నేను ప్రేమిస్తున్న సంగతి దానికి తెలిస్తే చదువుని పూర్తిగా పక్కన పెట్టేసి తన జీవితాన్ని ఎక్కడ నాశనం చేసుకుంటుందో అన్న ఒకే ఒక్క భయం నాలో ఉండిపోయి తన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. అయినా అది నన్ను ఇప్పుడు ప్రేమిస్తుందేమో, కానీ నేను దాన్ని చూసిన మొదటి క్షణంలోనే దానితో ప్రేమలో పడిపోయాను. మా జీవితం తర్వాత బాగుండాలి అంటే ఇప్పుడు నా మనసులో ఉన్న ప్రేమ దానికి తెలియకూడదు. అలానే ఈ ప్రేమ పిచ్చి నుండి అది బయటపడి బాగా చదవాలి. అందుకే ఇలా చేయడం కొంచెం కష్టంగా ఉన్నా సరే దానిని బాధ పెడుతున్నాను అని తెలిసినా కూడా చెయ్యక తప్పడం లేదు అని మనసులో అనుకుని సుప్రజకి అడ్రస్ సెండ్ చేశాడు అతను. అతను
చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్న సుప్రజ చేతిలో ఉన్న ఫోన్ వైబ్రేట్ అయ్యింది. దాంతో అటువైపు చూసిన ఆమెకి ఆ ఫోన్కి ఒక అడ్రస్ వచ్చింది. అది చూస్తున్న వెంటనే ఆమె కళ్ళలో నీళ్లు సుడులు తిరిగిపోయాయి. నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు దీపక్. నా ప్రేమని నువ్వు ఎప్పటికైనా అర్థం చేసుకుంటావు, నా వాడివి అవుతావు, నన్ను నీ సొంతం చేసుకుంటావు అనుకున్నాను. కానీ నన్ను సొంతం చేసుకుంటేనే నా ప్రేమ నిజమని నువ్వు నమ్ముతావు అని అసలు ఎప్పుడూ అనుకోలేదు. అసలు నువ్వు ఒక అమ్మాయితో ఇలా ప్రవర్తిస్తావని ఏనాడు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ అతని కోసం వెళ్ళాలా వద్దా అన్న ఆలోచనతో సతమతమైపోతూ ఉంది ఆమె. అలా మెల్లిగా కాలం కరిగిపోయింది. రాత్రి 7 ఉండగా ఒక నిర్ణయానికి వచ్చిన సుప్రజ టవల్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళింది. ఆమెకి పంపిన అడ్రస్ దగ్గర ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు దీపక్. మేము కూడా వస్తాంరా, తను వస్తుందో లేదో మేము చూస్తాము అని ఫ్రెండ్స్ ఎంత అడిగినా కూడా వాళ్ళెవరికీ ఆ అడ్రస్ చెప్పకుండా వాళ్ళని తీసుకురాకుండా అతను ఒక్కడే అక్కడికి వచ్చాడు. అలా ఒక అరగంట ఎదురు చూసిన తర్వాత అతని ముందు ఒక ఆటో వచ్చి ఆగింది. ఆటో నుండి కిందకి దిగింది సుప్రజ. బేబీ పింక్ పార్టీవేర్ శారీలో చాలా అందంగా రెడీ అయి వచ్చిన ఆమెను చూసిన దీపక్కి ఒక్కసారిగా కరెంటు షాక్ కొట్టినట్లయింది. ఆమె రాదేమో, ఇంకో 10 నిమిషాలు చూసి వెళ్ళిపోదాము అని అనుకుంటున్న సమయంలో ఆమె వచ్చి తన ముందు నిలబడడంతో అతనికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇదేంటి, నిజంగా ఇది ఎంత అందంగా రెడీ అయి వచ్చింది? నేను అడిగిన దానికి కోపంగా ఉంటుంది, అసలు ఇక్కడికి రాదు, వచ్చినా కూడా నా చెంప పగలగొట్టి నా ప్రేమని అడ్డు పెట్టుకుని ఇంత నీచంగా ఆలోచించిన నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది అని ఏవో 2 భారీ లెంతైన డైలాగ్స్ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనుకుంటే సీన్ దానికి విరుద్ధంగా జరిగేటట్లుందేంటి అని మనసులో కొంచెం భయంగా అనుకున్నాడు దీపక్. అలా ఆలోచిస్తూ ఉన్న అతని దగ్గరికి వచ్చి ఇంక వెళ్దామా అని అడిగింది ఆమె. ఆమెకి ఏం సమాధానం చెప్పాలో కూడా అతనికి అర్థం కావడం లేదు. అని చెప్పి ఆమెని తీసుకుని ఆ సిటీలోనే చాలా పెద్ద హోటల్కి వెళ్ళాడు అతను. అక్కడ ఆమె తన భార్య అని చెప్పి ఒక రూమ్ తీసుకున్నాడు. ఆ రూమ్లోకి వెళ్ళిన వాళ్ళిద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆమెతో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, అసలు దేని గురించి మాట్లాడాలి కూడా అతనికి అర్థం కావడం లేదు. అతన్ని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో తల ఎత్తి అతని వైపు చూడలేక తల దించుకునే నిలబడి ఉంది ఆమె. ఒక 5 నిమిషాల తర్వాత, అసలు నేను అడిగానే అనుకో, నువ్వెందుకు ఇలా నాతో రావడం? మన మధ్య ఇది జరిగిన తర్వాత నీ మీద నాకు ఏ ఫీలింగు పుట్టడం లేదు. సారీ, నేను నిన్ను ప్రేమించలేదు అని నేను చెప్తే నువ్వేం చేస్తావు? సూటిగా ఆమెను చూస్తూ అడిగాడు దీపక్. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ, నువ్వు ఇది చేస్తేనే నేను నిన్ను ప్రేమిస్తాను అనడం పిచ్చితనం దీపక్. అందులో ప్రేమ ఉండదు, కోరిక మాత్రమే ఉంటుంది. నా మనసులో ప్రేమ పుట్టినా అంత మాత్రాన నీ మనసులో అదే ప్రేమ పుట్టాలి అని లేదు. నువ్వు నన్ను ప్రేమించాలి అని కోరుకున్నాను, ప్రేమించమంటూ వెంటపడ్డాను. నా ప్రయత్నాలు చూసి నా మనసు తెలుసుకుని నా ప్రేమని అర్థం చేసుకున్న నీలో నా మీద ప్రేమ పుడితే అది నా అదృష్టం. అంతే తప్ప నా అందం చూసి నా శరీరం మీద కోరికతో అది తీర్చుకోవాలన్న ఆశతో నీ మనసులో నాపై ప్రేమ పుడితే అది నా దురదృష్టం. అదృష్టమైతే ఆనందంగా ఆహ్వానిస్తాను. అంతేకాని నేను ప్రేమించిన వాడు నాకు దొరుకుతున్నాడు కదా, అది ఏ మార్గంలో అయితే ఏముంది అని నా శరీరాన్ని నీకు చూపించి నీ ప్రేమని పొందాలి అని పొరపాటును కూడా అనుకోను అంటూ చెప్పింది ఆమె. ఆ మాటతో షాక్ అయి ఆమె వైపు అయోమయంగా చూస్తూ, మరి అలా అనుకున్న దానివి ఇక్కడి వరకు ఎందుకు వచ్చావు అంటూ అడిగాడు అతను. ప్రేమించాను కదరా, ప్రాణంగా ప్రేమించాను. ఈ ప్రాణమే నీదైనప్పుడు నా శరీరం నీది కాదా? అది కావాలి అని నువ్వు అడుగుతున్నప్పుడు ఆ కోరిక తీర్చడంలో తప్పు లేదు అనిపించింది. నీ మనసులో నాపై ప్రేమ ఉందో లేదో నాకు తెలియదు దీపక్, కానీ నా మనసులో నీపై చెప్పలేనంత ప్రేమ ఉంది. నా ఊపిరి ఆగిపోయే క్షణం వరకు ఆ ప్రేమ అలానే ఉంటుంది. అంతేకాని ఎప్పటికీ నీపైన నేను పెంచుకున్న ఈ ప్రేమ చచ్చిపోదు, మరొకరిపైన ఈ ప్రేమ పుట్టదు.
సూటిగా అతని వైపు చూస్తూ చెప్పింది ఆమె. ఆ మాటతో అతని కళ్ళలో నీళ్లు తిరిగిపోయాయి. అవి కనిపించకూడదు అని మరొక వైపుకు తిరిగిన అతను కష్టంగా తన కన్నీళ్లను కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. కానీ నాకు మాత్రం నీ మీద ప్రేమ పుట్టదే. కేవలం అందంగా ఉండడం వలన నీ శరీరం మీద కోరిక మాత్రమే ఉంది. ఆ కోరిక తీరుస్తాను, పర్వాలేదు అనుకుంటే ఇక్కడే ఉండు, లేదు అంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ చాలా కష్టంగా పలికాడు అతను. ఆ మాట అంటున్నప్పుడు అతని మనసు విలవిలలాడిపోతూ ఉంది. అయినా కూడా తను అలా మాట్లాడితేనే ఆమె తనపై ఉన్న ప్రేమని పక్కన పెట్టి చదువుకుంటుంది అన్న ఆశతో అన్నాడు. అతను అన్న ఆ మాటకి కూడా చిన్నగా నవ్వుతూ, నీ కోరిక తీర్చడానికే కదరా నేనొచ్చింది, మరి వెళ్ళిపోమంటావేంటి అంటూ అడిగింది సుప్రజ. ఆమె మాట్లాడే ప్రతి మాటలో తనపై పెంచుకున్న ప్రేమ క్లియర్గా తెలుస్తూ ఉండడంతో ఆమెకు దూరంగా అసలు ఉండలేకపోయాడు దీపక్. వేగంగా వెళ్ళి ఆమెని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఎలా చెప్పని, ఎలా చెప్తే నీకు అర్థమవుతుంది? ప్రేమ వ్యామోహంలో పడి చదువుని పాడు చేసుకుంటున్నావే. జీవితం నాశనం అయిపోతుంది అని అర్థం చేసుకోవే. నువ్వు ఇంత దగ్గరగా ఉంటే నీకు దూరంగా నేను ఉండలేను. ప్లీజ్ దయచేసి వెళ్ళిపో అని మనసులో అతను అనుకుంటున్న ఆ మాటలను అతని పెదవులు దాటి బయటికి రావడం లేదు. ఎంత ప్రయత్నించినా కూడా ఆమెతో ఆ మాటలు అతను చెప్పలేకపోతున్నాడు. అతను అంత గట్టిగా తనని హత్తుకోవడంతో బొమ్మలా బిగుసుకుపోయిన సుప్రజ ఒక 2 నిమిషాలకి తేరుకుని అతని నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంది. ఆమె దగ్గరగా ఉంటేనే ఏదో తెలియని వింతైన ఫీలింగ్స్కి లోనవుతూ ఉంటాడు దీపక్. అలాంటిది ఆమె ఒక్కసారిగా అలా పట్టుకోవడంతో శరీరంలోని నరాలన్నీ ఒక్కసారిగా జివ్వునలాగాయి. అతని పెదవులు ఆమె మెడ మీద చిన్నగా రాస్తూ తన తడిని ఆమె శరీరానికి పరిచయం చేస్తూ ఉన్నాయి. దానితో ఏదో తెలియని పులకింత ఆమెలో కలగడంతో అతని బుగ్గ మీద చిన్నగా ముద్దు పెట్టింది ఆమె. ఆ ఆ ముద్దుతో అతనిలోని కోరికలు ఒక్కసారిగా విజృంభించాయి. ఆమె నడుం మీద అతని చేతులు గట్టిగా బిగుసుకున్నాయి. చెయ్యకూడదు అనుకుంటూనే తన పెదవులతో ఆమె పెదవులలో దాచుకున్న మకరందాన్ని రుచి చూడాలి అని మనసు కోరుకోవడంతో మెడ మీద నుంచి ఆ పెదవులు రాస్తూ కొంచెం కొంచెం పైకి వెళుతూ తన పెదవులతో ఆమె పెదవులను బంధించాడు అతను. అలా ఇద్దరిలో ఏదో తెలియని తమ్మకం శరీరమంతా పాకిపోవడంతో ఒకరి ఒంటిపై ఉన్న బట్టలు మరొకరు విప్పుతూ ఒకరి శరీర అందాలని మరొకరు తమ పెదవులతో అందంగా ముద్దాడుతూ చివరికి ఒకటిగా కలిసిపోయారు. మొదటి కలయిక జరిగినప్పుడు సాధారణంగా అమ్మాయి కళ్ళల్లో నీళ్లు వస్తాయి. కానీ కళ్ళు మూసుకుని కళ్ళ కొనల నుండి కన్నీళ్లు రాలుస్తూ ఉన్న ఆమెను చూసిన దీపక్కి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను ఏదైతే నీ విషయంలో జరగకూడదు అనుకున్నానో అదే ఇప్పుడు నా ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. నువ్వు వచ్చి కౌగిలించుకునేసరికి నా సెల్ఫ్ కంట్రోల్ని నేను పూర్తిగా మర్చిపోయి ఒక మృగంలా ప్రవర్తిస్తూ నిన్ను నా సొంతం చేసేసుకున్నాను. కానీ ఒకటి మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నాను సుప్రజ, ఈ కలయికని నేను జీవితంలో మర్చిపోలేను. అలానే నీ స్థానంలోకి మరొక ఆడదాన్ని పొరపాటును కూడా తీసుకురాను. నా మనసు, ప్రాణం, తనువు మొత్తం నీకే సొంతం. ఈ ఇయర్తో ఎడ్యుకేషన్ పూర్తయిపోతుంది. తర్వాత మంచి జాబ్ సంపాదించి నీ ముందు నిలబెడతాను. నా మనసులో ఉన్న ప్రేమ అంతా నీతో చెప్పి నిన్ను నా దాన్ని చేసుకుంటాను. మహారాణిలా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అని తన మనసులో తనకే చెప్పుకుంటూ ఆమె పైనుంచి లేచి ఆ పక్కనే పడుకుని మెల్లిగా కళ్ళు మూసుకున్నాడు అతను. బాగా అలసిపోయి ఉండడంతో పడుకున్న వెంటనే నిద్ర పట్టేసింది. అతను కళ్ళు తెరిచి చూసేసరికి బాగా తెల్లవారిపోయింది. దాంతో మెల్లిగా కళ్ళు నులుముకుంటూ తన చేతితో పక్కన వెతికిన అతనికి ఆ పక్కన ఎవరు తగల్లేదు. దానితో కంగారుగాటి వైపు చూసిన అతనికి అక్కడ ఉండవలసిన సుప్రజ కనిపించలేదు. ఏమైపోయింది ఇది అని అనుకుంటూ సుప్రజ, సుప్రజ అంటూ పిలిచాడు. ఆ పిలుపులకి ఎవ్వరూ పలకలేదు. ఆ రూమ్ మొత్తం ఆమె కోసం వెతికాడు. ఎక్కడా ఆమె కనిపించలేదు. ఏమైపోయింది
అని అనుకుంటూ తన ఫోన్ తీసి ఆమె ఫోన్కి కాల్ చేశాడు. స్విచ్ ఆఫ్ వచ్చింది. ఏమైపోయావే, ఎక్కడికి వెళ్ళిపోయావు అని అనుకుంటూ ఉన్న అతనికి ఏదో తెలియని టెన్షన్. ఆ టెన్షన్తో ఏం చెయ్యాలో తెలియక పిచ్చి పట్టినట్లు ఆలోచిస్తూ ఉన్న అతనికి టేబుల్పై రెపరెపలాడుతూ కనిపించింది ఒక లెటర్. కంగారుగా ఆ లెటర్ని చేతిలోకి తీసుకుని చూసిన అతనికి, ప్రేమతో నేను నీకు దగ్గరవ్వాలి అన్నావు, దగ్గరయ్యాను. ఇప్పటికైనా నా ప్రేమ నీకు తెలిసి ఉంటే నేను అదృష్టవంతురాలినే. కానీ ఈ కలయికతో నీలో ప్రేమ పుట్టినట్లయితే ఆ ప్రేమ నాకు వద్దు దీపక్. శరీరం మీద కోరికతో పుట్టే ప్రేమ శాశ్వతంగా నిలబడదు. అలా నిలబడని ప్రేమపై నాకు ఎప్పటికీ నమ్మకం రాదు. అందుకే దూరంగా వెళ్ళిపోతున్నాను. ఇంకా ఎప్పటికీ నిన్ను కలవకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నీకు ఏమీ కాని నీ ప్రేయసి అని ఉన్న అక్షరాలు చూసిన అతనికి మైండ్ బ్లాక్ అయింది. పిచ్చిదానా, ప్రేమ లేకుండా ఇదంతా ఎందుకు చేస్తానే? ప్రేమించాను ప్రేమించాను అన్నావు. అలాంటి నీకు నేను ఎలాంటి వాడినో తెలియలేదా? ప్రేమ పేరుతో అమ్మాయిని వాడుకునే విధవలా కనిపిస్తున్నానా అని మనసులో అనుకుని వెంటనే రూమ్ నుండి బయటికి వచ్చి ఆమె కోసం వెతకడం మొదలుపెట్టాడు అతను. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె కోసం వెతుకుతూనే ఉన్నాడు. కానీ ఆమె దొరకలేదు. ఎవరో పిలుస్తున్నట్లు అనిపించడంతో కళ్ళు తెరిచి చూసిన అతనికి, ఏంట్రా, రూమ్లో కాకుండా ఇలా హాల్లోకి వచ్చి ఏం ఆలోచిస్తున్నావు అంటూ అడుగుతూ కనిపించాడు కార్తీక్. దానితో తన చూపుని టేబుల్పై ఉన్న ఫ్లవర్ బొకే వైపు తిప్పాడు దీపక్. అక్కడ ఉన్న ఫ్లవర్ బొకే చూడగానే కార్తీక్కి కూడా మనసులో ఏదో తెలియని సంతోషం కలిగింది. వెంటనే అది తీసుకుని దాని మీద ఉన్న స్లిప్ లెటర్ చదివిన అతని మొహంలో అప్పటి వరకు ఉన్న ఆనందం మాయమైపోయింది. ఇది తను రాసింది కాదురా అంటూ అక్కడే పెట్టేశాడు. నీకెలా తెలుసు అడిగాడు దీపక్. నాకేంటి, నీకు కూడా తెలుసు. ఏ, తన రైటింగ్ నీకు తెలీదా ఏంటి అంటూ సీరియస్గా అడిగాడు కార్తీక్. తెలుసు, కానీ ఆమె రాసిన పదాలే రాసి ఉండడంతో తనేనేమో అని చిన్న ఆశ. రైటింగ్దేముంది, ఎప్పుడైనా మారొచ్చు కదా అన్న ఆలోచన, అంతే అన్నాడు దీపక్. ఆ మాటతో చిన్నగా నవ్వాడు కార్తీక్. ఆ నవ్వులో ఏదో వెటకారం కనిపిస్తూ ఉండటంతో, ఎందుకు నవ్వావు అంటూ అడిగాడు దీపక్. ఏమీ లేదు, తను ప్రేమ ప్రేమ అని వెంటపడిన అన్ని రోజులు దూరం పెట్టావు, కావాలనే దూరం చేసుకున్నావు. ఇప్పుడు దూరంగా వెళ్ళిపోయిన తర్వాత తనే కావాలి అంటూ పిచ్చివాడిలా తన కోసం వెతుకుతూ తిరుగుతున్నావు. అసలు నేను ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదురా బాబు. నిజంగా నీ మనసులో తనపై అంత ప్రేమ ఉండి ఉంటే తను నీకు ఐ లవ్ యూ చెప్పినప్పుడే స్పందించవలసింది. ఇప్పుడు దూరం చేసుకున్నాక ఏడ్చి మాత్రం ఏం ఉపయోగం ఉండదు కదా అన్నాడు కార్తీక్. ఆ మాటతో దీపక్ మనసు మరింత బాధగా మూలిగింది. జరిగిపోయిన దాని గురించి ఎందుకు కానీ తన గురించి ఎలా వెతకాలో అది ఆలోచించు. ఏది ఏమైనా సరే నాకు తను కావాలి, తనని నేను ఎప్పటికీ వదులుకోలేను అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు దీపక్. వెళుతున్న అతని వైపు చూసి, వదులుకోలేను అని అనుకున్నంత మాత్రాన గతంలో జరిగింది ఏది సరి కాదు కదరా. ముఖ్యంగా చనిపోయిన తను బ్రతికి నీ కోసమైతే రాలేదు కదా అని మనసులో అనుకుని బాధగా నిట్టూర్చాడు కార్తీక్. ఆ తర్వాత ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళడంతో ఆ పనిలో బిజీ అయిపోయారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కాలింగ్ బెల్ మోగడంతో డోర్ తీసి చూసిన వాళ్ళకి సేమ్ అదే ఫ్లవర్ బొకే డోర్ దగ్గర కనిపించింది. అవే లెటర్స్ చూసి ఆశ్చర్యపోతూ, ఎవరు చేస్తున్నారా ఇలాగా? నన్ను ఏడిపించడానికి ఎవరైనా చేస్తున్నారా ఏంటి అంటూ కోపంగా అడిగాడు దీపక్. ఏడిపించడానికి అని నేను అనుకోను, కానీ ఎవరో కావాలని మాత్రం చేస్తున్నారు. అది ఎవరు అన్నది రేపు మార్నింగ్ చూద్దాం, ఎలా అయినా పట్టుకుందాం అన్నాడు కార్తీక్. సరే అంటూ తల ఊపాడు దీపక్. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడో కాలింగ్ బెల్ మోగే టైం కన్నా ఒక గంట ముందే లేచి ఎవరికీ కనిపించకుండా ఒక పక్కకి వెళ్ళి దాక్కొని తమ ఇంటి వైపే ఎవరైనా వస్తున్నారా అని చూస్తూ ఉన్నాడు కార్తీక్. అలా కొంచెంసేపు గడిచాక ఆ ఇంటి ముందు ఒక సైకిల్ ఆగింది. అది చూసి అలర్ట్ అయ్యాడు కార్తీక్. ఆ సైకిల్ మీద నుంచి దిగిన ఒక 20 ఏళ్ల అమ్మాయి ఆ సైకిల్ ముందు ఉన్న బాస్కెట్లో పెట్టిన ఫ్లవర్ బొకే తీసుకుని వెళ్ళి
ఆ ఇంటి ముందు పెట్టి కాలింగ్ బెల్ కొట్టి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసింది. అది చూసి వెంటనే ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెని గట్టిగా పట్టుకుని ఆపాడు కార్తీక్. దాంతో భయపడిన ఆమె, నన్ను వదులు, నేను వెళ్ళాలి అని అంటూ ఆ డోరు వైపు భయం భయంగా చూస్తూ అరుస్తుంది. ఎక్కడికి వెళ్ళేది? రోజు పొద్దున్నే వచ్చి ఇక్కడ ఫ్లవర్ బొకే పెట్టేది నువ్వేనా? ఈరోజు నీ పని అయిపోయిందిరా అంటూ అప్పటికే దీపక్ వచ్చి డోర్ తీయడంతో ఆమెని లోపలికి లాక్కొని వచ్చాడు కార్తీక్. వాళ్ళు లోపలికి రాగానే డోర్ క్లోజ్ చేశాడు దీపక్. ఒక 5 నిమిషాల తర్వాత వాళ్ళిచ్చిన వాటర్ తాగి భయం భయంగా తన ముందు కూర్చుని ఉన్న వాళ్ళిద్దరిని చూస్తూ ఉంది ఆ అమ్మాయి. పేరేంటి అడిగాడు దీపక్. శ్వేత అమాయకంగా చెప్పింది ఆమె. శ్వేత పేరు బాగుంది, మరి నువ్వు చేస్తున్న పనేంటి అంటూ అడిగాడు కార్తీక్. ప్రేమిస్తున్నాను క్యూట్గా చెప్పింది ఆమె. ఎవరిని, నన్నా అడిగాడు దీపక్. చిచ్చి, మిమ్మల్ని కాదు, ఆయన్ని. కార్తీక్ వైపు చూడడానికి సిగ్గువేయడంతో తల వంచుకొని చెప్పింది ఆమె. ఆమె అమాయకత్వానికి చిన్నగా నవ్వుకుని, కానీ నువ్వు రోజు ఇస్తున్న బొకే వాడు తీసుకుంటున్నాడు తెలుసా అంటూ అడిగాడు కార్తీక్. ఏంటి, నిజమా? కప్పలా నోరు తెరిచింది ఆమె. ఆమె ఎక్స్ప్రెషన్ చూసి మరింత నవ్వు రావడంతో, నీ వయసు ఎంత అంటూ అడిగాడు కార్తీక్. 20 అంటూ చెప్పింది ఆమె. ఏం చదువుతున్నావు అడిగాడు దీపక్. ఇంజనీరింగ్ అయిపోయింది, తర్వాత ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అంటూ చెప్పింది ఆమె. ఆలోచించకు, ఎంసీఏ చేసి మంచి జాబ్ సంపాదించుకో, లైఫ్లో సెటిల్ అవ్వు. నిన్ను పెంచి ఇంత పెద్దదాన్ని చేస్తున్న నీ తల్లిదండ్రులకి వారు పడిన కష్టం వృధా పోలేదు అని నిరూపించు. ఆ తర్వాత కూడా నీ మనసులో నాపై ఇదే ఫీలింగ్ ఉంటే ఇలా కాకుండా డైరెక్ట్గా వచ్చి నాకు ప్రపోజ్ చేయి. అప్పటికి నాకు పెళ్ళి కాకుండా ఉంటే యాక్సెప్ట్ చేస్తాను. అంతే తప్ప ప్రేమ కోసం కెరియర్ని నాశనం చేసుకోకు. అలా కాదు అని నాశనం చేసుకుంటే ఒక 2-3 సంవత్సరాలు బాగానే ఉంటుంది, ఆ తర్వాత ప్రేమ ఉండదు, జీవితము ఉండదు అంటూ చెప్పాడు కార్తీక్. ఆ మాటలతో 2 నిమిషాలు ఆలోచించి, ఆ తర్వాత వచ్చి ప్రపోజ్ చేస్తే నువ్వు నిజంగానే యాక్సెప్ట్ చేస్తావా అంటూ అమాయకంగా అడిగింది ఆమె. ఆ ప్రశ్నతో ఆమె దగ్గరికి వెళ్ళి ప్రేమగా ఆమె తల నిమురుతూ, నువ్వు నిజంగా ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమించావు అంటే ఆ ప్రేమ ఎలా అయినా సరే వాళ్ళకి తెలుస్తుంది. నిజమైన ప్రేమని ఎవరు వదులుకోవాలి అని చూడరు కదా. నేను కూడా అందులో ఒకనే కదా. లైఫ్లో సెటిల్ అయిన తర్వాత నీకు కొంచెం మెచ్యూరిటీ వస్తుంది. ఆ మెచ్యూరిటీతో నువ్వు తీసుకునే ఆలోచనలన్నీ కరెక్ట్గానే ఉంటాయి, అర్థమైందా అన్నాడు కార్తీక్. అతను అలా చెప్తూ ఉంటే అతని వైపే తదేకంగా చూస్తూ ఉన్న దీపక్కి, ఇలా నేనెందుకు చెప్పలేకపోయాను? ముందు చదువుకుని లైఫ్లో సెటిల్ అవుదాం, తర్వాత ప్రేమ సంగతి ఆలోచిద్దాం అని ఒక్క మాట ఆ రోజు తనతో చెప్పి ఉంటే ఇన్ని సంవత్సరాలు తనకి దూరమై ఇంత నరకం నేను అనుభవిస్తూ ఉండేవాడిని కాదు కదా. తనని మోసం చేశాను అన్న ఫీలింగ్ తనకి ఉండేది కాదు కదా. ఇలా చేయకుండా చాలా పెద్ద తప్పు చేశాను అని అతను ఆలోచిస్తూ ఉండగా అతని బ్రెయిన్కి ఒక విషయం గుర్తొచ్చింది. దాంతో వెంటనే, సరే నువ్వు చెప్పినట్లు చేస్తాను, బాయ్ అని చెప్పి వెళుతూ ఉన్న శ్వేతకి అడ్డంగా వెళ్ళి నిలబడి, నీకు ఈ బొకే ఐడియా ఎవరిచ్చారు అంటూ అడిగాడు దీపక్. ముందు అతను ఎందుకలా అడుగుతున్నాడో తనకి అర్థం కాకపోవడంతో అయోమయంగా అతని వైపు అలా చూస్తూ ఉండిపోయాడు కార్తీక్. అది మా అపార్ట్మెంట్లో ఉండే అక్క ఇచ్చింది అని చెప్పింది శ్వేత. ఆ మాటతో ఆ అక్క తనే అయి ఉంటుందా? కానీ నేను తన ఇంటికి వెళ్ళినప్పుడు తన ఫోటోకి దండ వేసి ఉంది. వాళ్ళ అమ్మా నాన్న కూడా మా కూతురు ఎప్పుడో చనిపోయింది అని చెప్పారు కదా. మరి చనిపోయిన తను బ్రతికి రావడం ఏమిటి అన్న అనుమానం కార్తిక్కి కూడా రావడంతో, ఎవరు ఆ అక్క, ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది అని ఆతృతగా అడిగాడు అతను వేరే వాళ్ళ గురించి అలా అడగడంతో కోపం వచ్చిన ఆమె అతని వైపు సీరియస్గా చూస్తూ, ఆమె ఎవరో ఎవరికీ తెలీదు. 3 సంవత్సరాల క్రితం మా అపార్ట్మెంట్కి వచ్చింది. అక్కడే చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేది. అపార్ట్మెంట్లో ఉండే శారద ఆంటీ, భూషణం అంకుల్ తమకి పిల్లలు లేకపోవడంతో ఆ అమ్మాయిని తమ సొంత బిడ్డలో చూసుకుంటూ తమ ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చారు. అంతేకాదు,
తనకి పురుడు పోసి ఆమెకు పుట్టిన బిడ్డని తమ సొంత మనవరాల్లా చూసుకుంటున్నారు. ప్రస్తుతం అక్క పక్కన ఉన్న డిపార్ట్మెంట్ స్టోర్లో సేల్స్ గర్ల్గా చేస్తుంది. ఆ పాప తప్ప తనకి ఎవ్వరూ లేరు. ఆ పాప తండ్రి ఎవరో కూడా ఎవరికీ తెలియదు. ఆమె ఎవరికీ చెప్పలేదు. పాపం ఎవరినో ప్రేమలో నమ్మి మోసపోయినట్లుంది అంటూ చెప్పింది శ్వేత. దాంతో కొంచెం రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుని నేను అనుకున్నదే నిజం అని మనసులో అనుకుని తను అయి ఉండదురా, వేరే ఎవరో అంటూ లైట్ తీసుకుంటూ చెప్పాడు కార్తీక్. కానీ అతను తీసుకున్నంత లైట్గా దీపక్ తీసుకోలేకపోయాడు. ఎందుకంటే వాళ్ళ మధ్య ఏం జరిగిందో అతనికి బాగా తెలుసు కాబట్టి. ఒక్క క్షణం ఆలోచించకుండా ఆ అపార్ట్మెంట్స్ వైపు పరుగు తీశాడు అతను. అది చూసి అయోమయంగా అతని వెనకే పరుగు తీశారు కార్తీక్, శ్వేత. నిమిషాల వ్యవధిలో అపార్ట్మెంట్ చేరుకొని అక్కడ మొత్తం సుప్రజ కోసం వెతికాడు అతను. కానీ ఆమె కనిపించలేదు. ఏమైపోయింది, ఎక్కడుంది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్న అతనికి పక్కన ఉన్న డిపార్ట్మెంట్ స్టోర్లో ఆమె పనిచేస్తుంది అని శ్వేత చెప్పడం గుర్తు వచ్చింది. దానితో అటువైపు పరుగు తీస్తూ ఉన్నాడు అతను. అలా పిచ్చివాడిలా పరుగు తీస్తున్న దీపక్ని చూసి దీపక్ ఆగరా అంటూ అతని వెనకే గట్టిగా అరిచాడు కార్తీక్. ఆ అరుపుతో ఆగిపోయి అటువైపు చూసి రే, తను నిజంగా సుప్రజాయే అయి ఉంటుందిరా అని నా మనసు గట్టిగా చెప్తుంది. రా, ఒకసారి వెళ్ళి చూసి వద్దాం అన్నాడు దీపక్. అతని కళ్ళు అప్పటికే కన్నీళ్లతో తడిచిపోయాయి. రే, నీకేనా పిచ్చి పట్టిందా? తను సుప్రజ ఎలా అవుతుంది? శ్వేత చెప్పింది గుర్తులేదా? తను ఇక్కడికి వచ్చేసరికి ప్రెగ్నెంట్ అని. ఆ విషయం మర్చిపోతున్నావు నువ్వు అని అతన్ని ప్రవర్తిస్తున్న కార్తీక్కి ఇంకేదో గుర్తు వచ్చింది. దాంతో అవునా అన్నట్లు అతని వైపు చూశాడు కార్తీక్. ఆ మాటకి సమాధానం చెప్పలేక సిగ్గుతో తల వంచుకున్నాడు దీపక్. దానితో విషయం అర్థమై ఛీ, నువ్వు అసలు మనిషివే కాదురా, నీలాంటి వాడు నా స్నేహితుడైనందుకు నాకు చాలా అసహ్యంగా ఉంది అని అతన్ని అసహ్యించుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు కార్తీక్. కార్తీక్, ఒకసారి నేను చెప్పేది వినరా అని వెనక నుంచే గట్టిగా దీపక్ పిలుస్తూ ఉన్నా కూడా కార్తీక్ అసలు వినిపించుకోవడం లేదు. అదే సమయంలో ఒక లారీ అతని వైపు దూసుకుని వస్తూ ఉంది. ఆ లారీని కూడా పట్టించుకోకుండా అరుస్తూనే ఉన్నాడు దీపక్. అప్పుడే దీపు అంటూ గట్టిగా వినిపించిన ఒక అరుపుకి అటువైపు చూశాడు దీపక్. అదే అరుపు కార్తిక్కి కూడా వినిపించడంతో అతను కూడా ఆగి వెనక్కి తిరిగి చూశాడు. దూరం నుండి దీపక్ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది సుప్రజ. ఆమెను అలా చూస్తున్న దీపక్ కళ్ళలో కన్నీళ్ళు. అవి చెంపల మీదుగా జారిపోతూ ఉన్నాయి. తన ప్రేమ తిరిగి తనకి దక్కింది, తనకి దగ్గరగా వస్తుంది అన్న ఆనందం అతని మనసులో మెల్లిమెల్లిగా కలుగుతూ ఉండడంతో ఆమె అరుపులు అతనికి వినిపించడం లేదు. చుట్టూ ఏం జరుగుతుందో కూడా అతనికి తెలియడం లేదు. ఆమె వైపు అలా చూస్తూ ఉండిపోయాడు. వేగంగా అతని దగ్గరికి వచ్చిన సుప్రజ అతని మీద చెయ్యి వేసి పక్కకు తోసే వరకు అతనికి స్పృహ రాలేదు. పక్కకు పడిపోయిన అతను స్పృహ తెచ్చుకుని చూసేసరికి తన కళ్ళ ముందు రక్తపు మడుగులో పడి కొట్టుకుంటూ ఉన్న సుప్రజ అతనికి కనిపించింది. అది చూసిన అతనికి ఒక్కసారిగా గుండె ఆగిపోయిన ఫీలింగ్ కలిగింది. వెంటనే ఆమెని తన ఒడిలోకి తీసుకుని సుప్రజ, సుప్రజ అంటూ పిలుస్తూనే ఉన్నాడు. కార్తిక్ కూడా ఆమె దగ్గరికి చేరుకున్నాడు. అదే సమయంలో మమ్మా అంటూ ఒక చిన్నారి ఏడుస్తూ ఆమె దగ్గరికి వచ్చింది. ఆమె వైపు ఒకసారి చూసిన సుప్రజకి మనసు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. దాంతో దీపక్ వైపు అలా చూస్తూ అతని చెంపని తన చేతితో చిన్నగా తడుముతూ మెల్లిగా కళ్ళు మూసేసింది ఆమె. అది చూసిన దీపక్కి చాలా భయమేసింది. సుప్రజ, సుప్రజ అంటూ గట్టిగా అరుస్తూ ఆమెను తన గుండెల్లోకి దాచుకుంటూ పెద్దగా ఏడ్చేశాడు. అతన్ని ఓదార్చడం ఎవరి తరం అవ్వడం లేదు. ఇంకా చిన్నారి అయితే వెక్కి వెక్కి తల్లి కోసం ఏడుస్తూనే ఉంది. ఆ పాపని శ్వేత ఎత్తుకోగా సుప్రజని తన చేతుల్లోకి ఎత్తుకొని కంగారుగా హాస్పిటల్ వైపు పరుగు పెడుతూ ఉన్నాడు దీపక్. ఆమెకేమీ కాదు అని అతని మనసు అతనికి చెప్తుంది. కానీ ఏదో భయం, ఆమెకేమన్నా అయిపోతుందేమో అన్న భయం. అంబులెన్స్ వచ్చే వరకు కూడా అతని కుదురుగా ఉండనివ్వడం లేదు. అందుకనే చేతుల్లోకి ఎత్తుకుని పరుగు తీస్తూ ఉన్నాడు. సుప్రజ, సుప్రజ అని గొంతు చించుకుని అరుస్తూ ఉన్నాడు. అతని అరుపులకి అప్పుడప్పుడు చిన్నగా కళ్ళు తెరిచి
చూస్తూ మళ్ళీ మూసేస్తూ ఉంది ఆమె. అది చూస్తున్న అతనికి మరింత భయం వేసింది. అలా కొంత దూరం పరిగెత్తగా అంబులెన్స్ వచ్చింది. దానితో ఆమెని అందులోకి ఎక్కించారు. నిమిషాల వ్యవధిలో హాస్పిటల్కి ఆ అంబులెన్స్ చేరుకుంది. పేషెంట్ని ఐసీయూ రూమ్లోకి తీసుకువెళ్ళారు. డాక్టర్స్ హడావిడిగా అటూ ఇటూ తిరుగుతూ ఆమెకి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. అవన్నీ చూస్తూ ఉంటే అతని దుఃఖం మరింత పెరిగిపోతూ ఉండడంతో అక్కడే కూలబడ్డాడు. స్నేహితులపై ఎంత కోపం ఉన్నా అతను అంతలా కృంగిపోతూ ఉండడం చూడలేకపోయిన కార్తీక్ అతని పక్కకు వెళ్ళి కూర్చుని అతని భుజం చుట్టూ చెయ్యి వేస్తూ, తనకేమీ కాదురా, నువ్వు కంగారు పడకు, తను నవ్వుతూ నీకోసం మళ్ళీ తిరిగి వస్తుంది, చూస్తూ ఉండు అంటూ అతన్ని ఓదారుస్తున్నాడు. దాంతో అతన్ని గట్టిగా పట్టుకుని ఒక్కసారిగా చాలా పెద్దగా ఏడుస్తూ ఉన్నాడు దీపక్. అతని ఏడుపు కంట్రోల్ చేయడం కార్తీక్ తరమవడం లేదు. అలా 2 గంటలు గడిచిపోయింది. అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్స్ చెప్పడంతో కొంచెం రిలాక్స్డ్గా ఊపిరి తీసుకున్నారు వాళ్ళందరూ. వెళ్ళి మీరు చూడొచ్చు అని నర్స్ వచ్చి చెప్పడంతో రూమ్లోకి వెళ్ళారు శ్వేత, దీపక్, కార్తీక్. అప్పుడే చిన్నగా కళ్ళు తెరుస్తూ దీపక్ వైపు చూసి దీపక్ అంటూ చిన్నగా పిలిచింది ఆమె. కన్నీళ్లతో ఆమె వైపు చూసి ప్రేమగా ఆమె తల నిమురుతూ ఆమె నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకుని, శ్వేత చేతుల్లో ఉన్న తన కూతుర్ని తీసుకుని, ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి, రెస్ట్ తీసుకోవడం చాలా అవసరం, నేను నా కూతురికి ఫుడ్ పెట్టి తీసుకువస్తాను అని చెప్పి ఆ పాపని తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు దీపక్. తనతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా వెళ్ళిపోతున్న అతని వైపు దిగులుగా చూస్తూ ఉంది సుప్రజ. అది చూసి నువ్వేం ఫీల్ అవ్వకరా, వాడికి నీ మీద చాలా కోపంగా ఉంది, కోపం తగ్గాక వాడే మాట్లాడతాడులే, నువ్వు దాని గురించి ఆలోచించకుండా రెస్ట్ తీసుకో అని కార్తీక్ చెప్పడంతో చిన్నగా నవ్వింది సుప్రజ. పాపకి ఫుడ్ తినిపించి వచ్చి సుప్రజని వేరే వార్డులోకి షిఫ్ట్ చేయడంతో ఆ రూమ్లోకి వెళ్ళి అక్కడే ఆ పాపని తన దగ్గర పెట్టుకుని కూర్చున్నాడు అతను. సుప్రజ చాలా గాఢ నిద్రలో ఉండడంతో అతను వచ్చింది కూడా గమనించలేదు. కొంచెం సమయం అయ్యాక మెలకువ వచ్చి చూడడంతో అక్కడ ఉన్న మరో బెడ్పై పాపని పడుకోబెట్టి ఆ కిందకు వచ్చి ఆ పాపని జోకొడుతూ ఆ బెడ్కి ఆనుకుని నిద్రపోతూ కనిపించాడు దీపక్. అతను అలా చూడడంతో మనసులో ఏదో తెలియని బాధగా అనిపించింది. దీపక్ అని చిన్నగా పిలిచింది ఆమె. దానితో అదిరిపడి నిద్ర లేచాడు. ఏం కావాలి అన్నట్లు ఆమె వైపు చూశాడు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, పాపని ఇలా పడుకోబెడితే నేను చూసుకుంటాను అంటూ చెప్పింది ఆమె. కోపంగా ఆమె వైపు చూస్తూ నీకేమైనా కావాలా అంటూ అడిగాడు అతను. ఆహా, నాకేమీ వద్దు, కానీ నువ్వు అని ఆమె ఏదో అంటూ ఉండగా, అయితే నోరు మూసుకుని పడుకో, ఇంకొక మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు, చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు దీపక్. అతని కళ్ళల్లో చాలా కోపం కనిపిస్తుంది. ఆ కోపం చూసిన సుప్రజ వెంటనే కళ్ళు మూసేసుకుంది. దాంతో వెళ్ళి మళ్ళీ ఆ పాపని కొంచెం పక్కకు జరిపి ఆ పాప పక్కనే పడుకుని నిద్రపోయాడు అతను. మెల్లిగా కళ్ళు తెరిచి చూసిన ఆమెకి కాళ్ళు చేతులు తన తండ్రి మీద వేసి చాలా ప్రశాంతంగా పడుకున్న పాప కనిపించింది. అది చూసి చిన్నగా నవ్వుకుంది ఆమె. అలా 2 రోజులు గడిచిపోయాయి. ఆ 2 రోజులు అవసరం ఉంటేనే తప్ప ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు అతను. సుప్రజకి మెల్లిగా సెట్ అవుతూ ఉండడంతో ఆమెని డిశ్చార్జ్ చేశారు డాక్టర్స్. ఆమెని డైరెక్ట్గా తన ఫ్లాట్కి తీసుకువెళ్ళాడు దీపక్. ఎందుకు ఇక్కడికి, నేను అపార్ట్మెంట్కి వెళతాను అని చెప్పాలని ఉంది సుప్రజకి. కానీ చెప్తే చెంప పగిలిపోతుందేమో అన్న భయంతో నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాళ్ళు వెళ్ళేసరికి ఇంటి దగ్గర అన్ని ఏర్పాట్లు చేశారు శ్వేత, కార్తీక్. ఆమెను తీసుకువెళ్ళి తన ఇంట్లో ఉన్న దేవుడి పటం ముందు నిలబెట్టాడు దీపక్. తనని బ్రతికించి తన వాళ్ళని తనకి దగ్గర చేసినందుకు ఆ దేవుడికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ దండం పెట్టుకుంటూ ఉంది సుప్రజ. అలా ఆమె దండం పెట్టుకోవడం పూర్తయిన వెంటనే తన మెడలో తన చేతిలో ఉన్న మంగళసూత్రం ఆమె మెడలో కట్టాడు అతను. అతను అది చూసి షాక్ అయ్యి, దీపక్ ఏం చేస్తున్నావు నువ్వు అంటూ అడిగింది ఆమె. ఆమెకేం సమాధానం చెప్పలేదు అతను. తను తాళి కట్టడం పూర్తి అవడంతో తన కూతుర్ని చేతుల్లోకి తీసుకుని ఆ దేవుడికి దండం పెట్టుకుని ఆ పాపని తీసుకుని తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు దీపక్.
అతని మౌనంతో ఆమెను చాలా బాధ పెడుతున్నాడు అని అర్థం చేసుకున్న కార్తీక్, వెళ్ళమ్మా, వెళ్ళి వాడితో కొంచెం మాట్లాడు. నువ్వు దూరం అయ్యావు అని ఇన్ని సంవత్సరాలు వాడు మనిషిలా లేడు. నీకోసం వెతుకుతూ నీకేమైపోయిందో అన్న భయంతో బ్రతికాడు కదా, అందుకే అంత కోపం. ఒకసారి నువ్వు వెళ్ళి వాడితో మనస్ఫూర్తిగా మాట్లాడితే వాడే కరుగుతాడు అని చెప్పి ఆమెను కూడా గదిలోకి పంపించాడు కార్తీక్. అని చెప్పి తన మెడలో పడిన మంగళసూత్రాన్ని మనసారా ఒకసారి తడుముకుని దాన్ని డ్రెస్ లోపలికి వేసుకుని ఆ గదిలోకి వెళ్ళింది సుప్రజ. పాపని బెడ్ మీద పడుకోబెట్టి ఆమెతో సరదాగా ఆడుకుంటూ ఉన్న దీపక్ ఆమె గదిలోకి రావడం చూసి, టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది, టేబుల్ మీద పెట్టాను చూడు అంటూ చెప్పాడు. దానితో అతని వైపు చూసి, హా చూశాను, బాగానే ఉన్నట్లున్నాయి అంటూ వెటకారంగా అంది ఆమె. వేసుకుంటే నువ్వు కూడా బాగానే ఉంటావు అంటూ చెప్పాడు అతను. ఇస్తే వేసుకుంటాం కదా అంది ఆమె. వేసుకుంటారనే కదా అక్కడ పెట్టింది అన్నాడు అతను. అక్కడ పెడితే టేబుల్ వేసుకుంటుంది కానీ నేనెలా వేసుకుంటాను అంది ఆమె. దాంతో కోపంగా ఆమె వైపు చూస్తూ, ఒక్క నిమిషం బంగారం, ఇప్పుడే వచ్చేస్తాను అని తన కూతురికి చెప్పి టేబుల్ పై ఉన్న టాబ్లెట్స్ తీసి ఆమె చేతిలో పెట్టి మరొక చేతిలో వాటర్ బాటిల్ పెట్టి, ఇప్పుడు వేసుకోవచ్చు అన్నాడు అతను. ఆ మాట కొంచెం శాంతంగా చెప్పొచ్చేమో అడిగింది ఆమె. నువ్వు చేసిన పనికి చాలా శాంతంగా చెప్పొచ్చు, అసలే పేషెంట్వి కదా, ఈ టైంలో అంత రిస్క్ తీసుకోవడం ఎందుకని ఆగుతున్నా. చెప్పమంటే నా స్టైల్లోనే చెప్తాను అన్నాడు దీపక్. ఆ మాట అంటున్నప్పుడు అతని కళ్ళలో తిరిగిన కన్నీటి పొర ఆమె మనసును కదిలించింది. వెంటనే ఆ టాబ్లెట్ బాటిల్ అక్కడే ఉన్న సోఫా మీద పెట్టి అతన్ని గట్టిగా హత్తుకుని, ఐఎమ్ సో సారీరా, నిన్ను అర్థం చేసుకోలేక దూరంగా వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయాక నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకున్నాను, కానీ ఇంత బాధపడతావు అని అస్సలు అనుకోలేదు అంటూ చెప్పింది ఆమె. ఆ మాటతో అతని మనసు వెన్నలా కరిగిపోయింది. ఆమెని గట్టిగా కౌగిలించుకుంటూ, నేను క్షమాపణ అడగాలి, నీ విషయంలో చాలా చాలా పెద్ద తప్పు చేశాను. నోటితో చెప్పితే అర్థమయ్యే విషయాన్ని అనవసరంగా కాంప్లికేట్ చేసి నీకు జీవితమే లేకుండా చేశాను. ఎన్ని కష్టాలు పడ్డావే నా కోసం అని అంటూ జీరపోయిన గొంతుతో చెప్పాడు దీపక్. ఆ మాటతో అతన్ని మరింత గట్టిగా హత్తుకుంది ఆమె. అది చూసిన చిన్న పాపకి జలసి వచ్చింది. వెంటనే వారి మధ్యలోకి వచ్చి సుప్రజని కొంచెం దూరంగా గంటేస్తూ, మై డాడీ అంటూ అతని కాళ్ళు రెండు చుట్టేసింది ఆమె. దానితో పెద్దగా నవ్వుతూ ఆ పాపని ఎత్తుకుని ఆమె బొగ్గ మీద చిన్నగా ముద్దు పెట్టి, బొంగు ముద్దు పెట్టుకుని తమ వైపే కోపంగా చూస్తూ ఉన్న సుప్రజని కూడా తన దగ్గరికి తీసుకుని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు అతను. అలా వారి జీవితం ప్రశాంతంగా ముందుకు కొనసాగుతూ ఉంది. నాకు జీవితంలో మీరుంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు అని మనస్ఫూర్తిగా ఫీల్ అయిన క్షణాలు ఎన్నో ఉన్నాయి వారి జీవితంలో. ఒకరోజు సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చిన దీపక్ని చూసి, డాడీ అంటూ అతని దగ్గరికి వెళ్ళి అతని కాళ్ళు రెండు చుట్టేసుకుంది అక్ష. నా బంగారు తల్లి అని అంటూ ఆ పాపని ఎత్తుకుని ఆ పాప బుగ్గ మీద చిన్నగా ముద్దు పెట్టి, ఆ ఇల్లంతా చూసిన అతనికి అక్కడెక్కడ సుప్రజ కనిపించలేదు. మీ అమ్మెదురా, నేను వచ్చి రాగానే నవ్వుతూ ఎదురు వచ్చేది, ఈరోజేంటి ఎదురు రాలేదు, ఏం చేస్తుందేంటి అంత బిజీగా అంటూ అడిగాడు దీపక్. అమ్మ వంటగదిలో ఉంది డాడీ, తన ముద్దు ముద్దు మాటలతో చెప్పింది అక్ష. వంటగదిలో ఏం చేస్తున్నారు మేడం గారు అని అనుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న గోడకి ఆనుకుని పని చేసుకుంటూ ఉన్న ఆమెని వెనక నుంచి చూస్తూ ఉన్నాడు దీపక్. అతని చూపు మొత్తం సారీ జాకెట్ కలవని చోట అందంగా కదులుతూ కనిపిస్తూ ఉన్న ఆమె నడుం మీదనే ఉంది. ఏంటి సార్ గారు, ఈరోజు త్వరగా వచ్చేసినట్లున్నారు అంటూ అతన్ని చూడకుండానే అడిగింది సుప్రజ. ఆఫీస్లో కన్నా ఇంట్లో చేయవలసిన డ్యూటీ ఎక్కువగా ఉంది అనిపించింది, అందుకే వచ్చేసాను. నేను రావడం వలన నువ్వేమైనా ఇబ్బంది పడుతున్నావా ఏంటి ఆమె నడుము చూస్తూనే అడిగాడు దీపక్. రావడం వలన ఇబ్బంది ఏమీ లేదు, కానీ అలా చూడడం వలన కొంచెం ఇబ్బంది ఉంది. అలాగే మీ చేతుల్లో మీ కూతురు కూడా ఉంది అన్న విషయం కూడా మీరు మర్చిపోతున్నారు మరి
మర్చిపోయి మరీ అలా చూడడం అస్సలు బాగాలేదు అంటూ అతనికి తన నడుం కనిపించకుండా తన పైట చెంగుతో కవర్ చేసుకుంది ఆమె. రాక్షసి! అయినా నేను చూడకుండానే కూతురు పుట్టేసిందా దీనికి అని చిన్నగా గొనిగాడు దీపక్. అది సరిగా వినిపించకపోవడంతో ఏంటి అంటున్నారు అని మళ్ళీ అడిగింది ఆమె. ఆహా, ఏమీ లేదు, కాఫీ ఇస్తే త్వరగా తాగేసి బయలుదేరాలి అంటున్నా అంతే అన్నాడు అతను. నో మమ్మ, డాడీ నీకు అబద్ధం చెప్తున్నారు. నేను చూడకుండానే కూతురు పుట్టేసిందా అని అడుగుతున్నారు. నేను విన్నాను అంటూ అమాయకంగా తన ముద్దు ముద్దు మాటలతో చెప్పింది అక్ష. ఆ మాటలతో కోపంగా అతని వైపు చూసి, అసలు పిల్లల ముందు ఏం మాట్లాడుతున్నావో తెలియదా నీకు? ఏంటి ఆ మాటలు అంటూ అరిచింది సుప్రజ. అబ్బా, ఏదో నోరు జారానులే. అయినా నేను జారిన వెంటనే ఇది పట్టేసుకుంటుంది అని నేను ఏమన్నా అనుకున్నానా ఏంటి? అన్నీ అమ్మ బుద్ధులు వచ్చి చచ్చే దీనికి అని ఆ పాపని తన దగ్గరికి తీసుకుని మరింత ముద్దు చేస్తూ, సుప్రజ తీసుకువచ్చిన కాఫీ తాగి, నువ్వు కూడా పాపని రెడీ చేసి త్వరగా రెడీ అవ్వు, బయటికి వెళుతున్నాం అంటూ చెప్పాడు అతను. ఎక్కడికి వెళుతున్నాం అయోమయంగా అడిగింది ఆమె. ఎక్కడికి వెళుతున్నామో, ఎలా వెళుతున్నామో, ఎందుకు వెళుతున్నామో తీసుకువెళ్ళి నాకు తెలిస్తే సరిపోతుంది. వచ్చే మీకు తెలియవలసిన అవసరం ఏమీ లేదు, కానీ చెప్పింది చెయ్యవమ్మా విసుగ్గా అన్నాడు అతను. దుర్మార్గుడా! పళ్ళు కొరుకుతూ మనసులో అనుకుని, రావే స్నానం చేస్తాను అంటూ అక్షని తీసుకోబోయింది సుప్రజ. ఆహా, నేను రాను మమ్మ, నువ్వు గట్టిగా తోముతూ బాత్ చేయిస్తావు, నాకు అది అస్సలు నచ్చదు. డాడీ చక్కగా చేయిస్తారు, నేను డాడీతోటే చేస్తా క్యూట్గా చెప్పింది అక్ష. ఆ మాటతో కొరకొరగా ఆ పాప వైపు చూసింది సుప్రజ. వస్తున్న నవ్వుని కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ తాగేసిన కాఫీ కప్ ఆమె చేతిలో పెట్టేసి ఆ పాప తలని తన గుండెల్లో దాచేసుకుంటూ ఆ పాపని బెడ్రూమ్లో ఉన్న వాష్రూమ్లోకి తీసుకుని వెళ్ళిపోయాడు అతను. డాడీ చేయించాలంట, డాడీ ఎన్ని రోజులు దీనికి డాడీ చేస్తేనే పాపం చేసింది స్నానం అని తిట్టుకుంటూ కిచెన్లోకి వెళ్ళి అక్కడంతా సర్దుకుని మరొక బెడ్రూమ్లోకి వెళ్ళి తను కూడా రెడీ అయిపోయింది సుప్రజ. అలా వాళ్ళిద్దరిని తీసుకుని బయలుదేరాడు దీపక్. ఎక్కడికి అని అడుగుతూనే ఉన్నాను, కానీ చెప్పకుండా ఎక్కడికి తీసుకువెళుతున్నావు? అంత చెప్పకూడని ప్లేస్గా తీసుకువెళుతున్నావా ఏంటి అనుమానంగా అడిగింది సుప్రజ. దానితో భారంగా శ్వాస తీసుకుని వదిలి, అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావే? నీ పేరెంట్స్ ఏమయ్యారు అంటూ అడిగాడు దీపక్. ఆ మాటతో భయంగా అతని వైపు చూసింది. ఇప్పుడు అక్కడ జరిగిందంతా చెప్తే వీడు నన్ను చంపేస్తాడేమో అన్న ఫీలింగ్ ఆమె మనసులో రన్ అవుతూ ఉంది. అంటే నువ్వు కాలేజీకి రావడం మానేసిన తర్వాత ఏం జరిగిందో ఏంటో అని నేను మీ ఇంటికి వెళ్ళాను. ఇల్లు ఖాళీ చేసి ఉంది. పక్కన వాళ్ళని అడిగితే మీ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయ్యింది, అందుకే ఇక్కడ నుంచి అందరూ వెళ్ళిపోయారు అని చెప్పారు. ఆ తర్వాత ఆయన అడ్రస్ కనుక్కోవడానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను, కానీ దొరకలేదు. ఇన్ని సంవత్సరాలకి నువ్వు ఎక్కడ కనిపించావు, కానీ నీతో నీ పేరెంట్స్ ఎవరూ లేరు. అసలు ఏం జరిగింది? ఏ విషయం దాచకుండా నిజం మాత్రమే చెప్పు అంటూ సీరియస్గా అడిగాడు దీపక్. దాంతో ఏం చెప్పాలో తెలియక తల వంచుకుంది సుప్రజ. ఆమె ఒడిలో పాప అందంగా నిద్రపోతూ ఉంది. ఒక 2 నిమిషాలకి మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయింది. ఆ విషయం నీతో చెప్పాలి అనుకున్నాను, కానీ మన మధ్య జరిగిన ఆ సంఘటన తర్వాత నిన్ను కలవాలి అంటే ఏదో తెలియని ఇబ్బందిగా అనిపించింది. అందుకే నీ దగ్గరికి రాలేదు, ఆ విషయం చెప్పలేదు. అక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళాము. అక్కడే మంచి కాలేజీలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత కొన్ని రోజులకి నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. నా దురదృష్టం ఏంటి అంటే ఆ విషయం నాకన్నా ముందు నా పేరెంట్స్కే తెలిసింది. కాలేజీలో కళ్ళు తిరిగి పడిపోయిన నన్ను హాస్పిటల్లో జాయిన్ చేయడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. అమ్మా నాన్న ఈ విషయం విని తట్టుకోలేకపోయారు. ఎవరు అతను అంటూ నిలదీశారు, కానీ నాకు నీ పేరు చెప్పడం అసలు ఇష్టం లేదు. దాంతో వాళ్ళకి చేతనైంది వాళ్ళు చేశారు. అన్నీ భరించాను, సహించాను, కానీ అబార్షన్ చేయిస్తాను అని వారు చెప్పిన మాటలు మాత్రం భరించలేకపోయాను. భయం వేసింది. తన తప్పు లేకుండా ఒక ప్రాణాన్ని తీయడం అన్యాయం అనిపించింది. నేను చేసిన తప్పుకి నా బిడ్డ బలి అవ్వకూడదు అనుకున్నాను. అందుకే ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వచ్చేసాను. అలా మొదలైన నా ప్రయాణం ఇదిగో చివరికి ఇక్కడ ఆగింది అంటూ చెప్పింది సుప్రజ.
దాంతో సడన్ బ్రేక్ వేసి కారు ఆపాడు దీపక్. అతను అలా చేయడంతో అతని వైపు చూసింది సుప్రజ. తన వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు అతను. అతని కళ్ళల్లో చిన్నపాటి కన్నీటి పొర. ఆమె కళ్ళు దాటిపోలేదు. అది చూసి ఆమెకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాకపోవడంతో అలా చూస్తూనే బొమ్మలా ఉండిపోయింది. నువ్వు ఇంత కష్టపడుతున్నప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు నేను నీకు గుర్తు రాలేదా? సూటిగా ఆమె వైపు చూస్తూ అడిగాడు అతను. దాంతో తల వంచుకుని, గుర్తు వచ్చావు. చాలాసార్లు నీ దగ్గరికి వచ్చేయాలి అని అనిపించింది. అసలు నువ్వు పక్కనే ఉంటే నాకు అలాంటి పరిస్థితి వచ్చేది కాదు అనుకుని ఎన్నిసార్లు ఏడ్చానో కూడా చెప్పలేను. తెలియని తనమో వయసు ప్రభావమో తెలియదు. మనం చేసింది తప్పు. ఆ తప్పు వల్ల ఒకరి జీవితం నాశనమైంది. అది సరిపోతుంది. మరొకరి జీవితం కూడా నాశనం చేయాలి అని అనుకోలేదు. ఆ టైంలో నిన్ను ప్రేమించడం అన్నది నా తప్పో కాదో నాకు తెలియదు. నా మనసు నిన్నే కోరుకుంది. నీతోనే కలిసి బ్రతకాలి అనుకుంది. అలా అనుకోవడం వల్ల నా జీవితం మొత్తం మారిపోయింది. ఆ మార్పు మంచిదో చెడో నాకు తెలియదు, కానీ ఒక బంగారు తల్లి నా జీవితంలోకి వచ్చింది. దానికోసమే ఇంకా జీవితాంతం బ్రతకాలి అనుకున్నాను. ఎన్ని బాధలైనా కష్టాలైనా దాని చిన్ని చిరునవ్వు ముందు నిలబడలేకపోయాయి. నా ప్రేమ నాకు మళ్ళీ తిరిగి వచ్చిన ఆనందం దాని మొహం చూస్తే కలిగేది. నా జీవితానికి ఇది సరిపోతుంది అనుకుని బ్రతుకుతున్న టైంలో ఆ దేవుడు కనికరించి నిన్ను మళ్ళీ నా జతగా పంపించాడు అంటూ చెప్పింది ఆమె. ఆ మాటతో తన ఫీలింగ్ని కంట్రోల్ చేసుకుంటూ, అసలు ఏమనుకుంటారు మీరు? ఈ మీ జీవితాలను త్యాగం చేసేసి మమ్మల్ని ఉద్ధరించేస్తున్నారు అనుకుంటారా? అసలు మీరు ఇంత కష్టపడుతూ ఉంటే మేము మాత్రం ఎలా సంతోషంగా ఉండగలం? నీ విషయంలో నువ్వు ఈ 3 సంవత్సరాలు మాత్రమే కష్టపడి ఉండవచ్చు, కానీ నీ కష్టం నేను బ్రతుకున్నంత కాలం నా గుండెల్లో ముళ్ళులా గుచ్చుతూనే ఉంటుంది. నేను ఉండి కూడా నువ్వు అన్ని కష్టాలు పడ్డావు అన్న ఈ ఒక్క ఫీలింగ్ చాలు నేను బ్రతికున్న వేస్ట్ అన్న భావన నా మనసులో కలగడానికి అంటూను సీరియస్గా చెప్పాడు అతను. దాంతో బాధగా తలదించుకున్న సుప్రజ కళ్ళలో నీళ్లు తిరిగిపోయాయి. ఇప్పటికీ తన వల్ల ఆమె పడిన బాధ చాలు అనుకున్న అతను తన మాటలతో మరింతగా ఆమెని బాధ పెట్టాలి అని అనిపించకపోవడంతో తిరిగి కారు స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. ఒక అరగంట తర్వాత కారు ఆగడంతో అప్పటి వరకు బాధగా కూర్చుని ఉన్న సుప్రజ ఒక్కసారిగా తల ఎత్తి చూసింది. అది తన ఇల్లు అని అర్థం అవడంతో, ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు దీపక్? నేను మా వాళ్ళని ఫేస్ చేయలేను అంటూ భయంగా చెప్పింది ఆమె. నోరు మూసుకుని కారు దిగు అంటూ సీరియస్గా చెప్పాడు అతను. అది కాదు దీపక్, ఒకసారి నేను చెప్పేది విను అని ఆమె అనడంతో ఆమె 2 చేతులు పట్టుకుని సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ, దిగమని చెప్పాను కదా, నేనున్నాను. ఏం జరిగినా నేను చూసుకుంటాను అంటూ ఆమెకి ధైర్యం ఇచ్చాడు అతను. దాంతో సరే అంటూ కిందకి దిగింది ఆమె. ఆమెను తీసుకుని వెళ్ళి ఆ ఇంటి కాలింగ్ బెల్ కొట్టాడు అతను. ఒక 2 నిమిషాల తర్వాత ఆ డోర్ తెరుచుకుంది. డోర్ తీసిన కావేరిని చూసి అమ్మా అని చిన్నగా పిలిచింది ఆమె. ఆ పిలుపులో ఒక రకమైన బెదురు ఆ గొంతులో ఉండడంతో ఆ మాట కూడా పైకి రాలేకపోయింది. తన కళ్ళ ముందు కనిపిస్తున్న కూతుర్ని చూసిన కావేరి ఏడుస్తూ వచ్చి ఆమెను గట్టిగా కౌగిలించుకుంది. ఏమే, ఇన్ని రోజులు తల్లిదండ్రులకు గుర్తు రాలేదా నీకు అని అడుగుతున్న ఆమెకి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఏడుస్తూ ఆమెని గట్టిగా పట్టుకుని ఉండిపోయింది సుప్రజ. ఆ తర్వాత అక్కడికి వచ్చిన మాధవరావు కూడా కన్న కూతురు కళ్ళ ముందు కనిపించడంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తండ్రి తనని క్షమించడంతో ఆమె మనసంతా కొంచెం ప్రశాంతంగా మారింది. కొంచెంసేపు వాళ్ళ బాధ తీరే వరకు ఒకరిని ఒకరు పట్టుకుని అలాగే ఉండిపోయారు. ఆ తర్వాత ఆమెతో వచ్చిన ఆమె భర్తని బిడ్డని కూడా లోపలికి ఆహ్వానించారు ఆ దంపతులు. ఆ రోజు సాయంత్రం భోజనాలైన తర్వాత టెర్రస్పై నిలబడి ఆకాశంలోకి చూస్తూ ఉన్న దీపక్ని పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉంది సుప్రజ. ఆమె చుట్టూ తన చేతులు వేసి, ఏం జరిగింది, ఎందుకలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అంటూ అడిగాడు దీపక్. ఎందుకు చెప్పలేదు? నువ్వెంతకు ముందే అమ్మా నాన్నని కలిసి నా విషయంలో వాళ్ళని కన్విన్స్ చేసిన సంగతి నాకెందుకు చెప్పలేదు? ఎక్కిళ్ళు పెడుతూనే అడిగింది సుప్రజ. ఎందుకు చెప్పాలి? అదంత ఇంపార్టెంట్ విషయమని నేను అనుకోలేదు. అయినా నా వల్ల నువ్వు చాలా ఏడ్చావు. ఈ జీవితానికి ఆ ఏడుపు చాలు.
ఇంకా జీవితంలో నువ్వెప్పుడూ ఏడవకూడదు. నీ కళ్ళ నుండి నీళ్లు అస్సలు రాకూడదు. అది ఎలాంటి సందర్భమైనా సరే ఎవరి వలన కూడా నువ్వు బాధపడకూడదు. అందుకే నీకన్నా ముందు ఇక్కడికి వచ్చి వీళ్ళని కన్విన్స్ చేసి ఆ తర్వాత నిన్ను తీసుకువచ్చాను అంటూ ప్రేమగా ఆమె తల మీద ముద్దు పెట్టుకుంటూ చెప్పాడు దీపక్. ఐ లవ్ యూ దీపు, ఐ లవ్ యూ సో మచ్ అని అంటూ అతన్ని మరింత గట్టిగా హత్తుకుంటూ, అతనికి ఇష్టం లేని కన్నీళ్లు తన కళ్ళ నుండి రాకూడదు అన్న ఉద్దేశంతో ఆ కన్నీళ్లను తుడుచుకొని చిన్నగా నవ్వింది సుప్రజ. ఆమె చుట్టూ తన చేతుల్ని మరింత గట్టిగా బిగించి, నువ్వు నా ప్రాణం రా, నా గొంతులో ప్రాణమున్నంత వరకు నీ కళ్ళలో నీళ్లు రానివ్వను అని మనసులో అనుకుని, మరి ఇంకేంటి, సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేద్దామా, తనతో ఆడుకోవడానికి ఒక బుజ్జి బాబు కావాలి అని నా కూతురు ఇప్పుడే ఆర్డర్ వేసి వెళ్ళింది, నువ్వు సిద్ధమంటే చెప్పు, దాని కోరిక త్వరగా తీర్చేద్దాం అంటూ ఆమె నడుం పట్టుకుని చిన్నగా నొక్కాడు అతను. దాంతో సిగ్గుగా అతని గుండెలో తలదాచుకుంది ఆమె. ఇది ఫ్రెండ్స్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. మరొక రోజు మరొక మంచి కథలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.